లేదేమో అనిపిస్తా ఉంది వాళ్ళ. అసలు నిన్ను ముఖ్యమంత్రి హోదాలో కూర్చోబెట్టిన రాహుల్ గాంధీ గారిని కాంగ్రెస్ పార్టీ పెద్దలు అనాలా. ఇటువంటి పెద్ద మనిషిని తీసుకొచ్చి 4 కోట్ల మంది ప్రజల మీద రుద్ది భవిష్యత్ తరాలకు ఇదే ఆదర్శం అని చెప్పని చూపించే రీతిలో వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి వైఖరిని దయచేసి రాహుల్ గాంధీ అయినా సరే, లేకపోతే ఖర్గే అయినా సరే, ఆయన చుట్టూన్నోళ్ళైనా ఆయనను చూపించండి. లేకపోతే ఆయన ఏదైనా మందో మాకో ఏసైనా సరే ఆయన బుద్ధిని మార్చాలా అని చెప్పని కోరుతా ఉన్నాను. సభ్య సమాజం నవ్వుకునేటువంటి ఒక రీతిలో చిల్లరగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తూ ఉన్నాడు. బిల్లా రంగా అని మాట్లాడుతూ ఉన్నాడు. అసలు బిల్లా రంగాలు నువ్వే. మీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు, నువ్వేం మాట్లాడుతూ ఉన్నావు? అసలు చార్లెస్ శోభరాజు, బిల్లాలు, రంగాలంతా మీరే ఇవ్వాలా. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయమంటే ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేసేటువంటి ఒక వైఖరి, అది బిల్లా రంగా వైఖరి అంటారా, ఇంత మంచి వైఖరి అంటారా? రేవంత్ రెడ్డి ఒక్కసారి అద్దం ముందు నిలబడి ప్రశ్నించుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. ఇవాళ ఆయన మాటలు ఒక్కసారి నేను మీడియా ద్వారా ప్రజలందరికీ కూడా నేను తెలియదలుచుకున్నా. బిల్లా రంగా 100 ఎలుకలు తిన్న పిల్లేట, కేసీఆర్ గారు చార్లెస్ శోభరాజట, బొక్కలు ఇరగ్గొడితే ఇంట్లో పడుకున్నాడట, కేసీఆర్ గారికి సిగ్గు లేదు అని మాట్లాడుతున్నాడు, కేసీఆర్ గారికి గోరి గడతా అని మాట్లాడుతున్నాడు, సోయి లేని సన్నాసి కేసీఆర్ గారు అని చెప్పని మాట్లాడుతున్నారు. ఎవనివిరా నువ్వు అని అంటున్నాడు. తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమకారుడు, 14 సంవత్సరాల పాటు ఒక ఋషి లెక్క తెలంగాణ సాధన కోసం కొట్లాడినటువంటి కేసీఆర్ గారిని ఎవనివిరా నువ్వు అని చెప్పని మాట్లాడుతున్నాడు. జేబులు కొట్టేటోడు, చైన్లు బీక్కపోయేటోడు, మాఫియా, బిడ్డ బోన్లో వేసి బొంద పెడతాం, కేసీఆర్ మారుబేరగాడు. ఇది తెలంగాణ సమాజం ఒక్కసారి ఆలోచించాలని చెప్పని రోతుగా కోరుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి ఇవాళ కాకపోతే రేపు గద్దె దిగాల్సిందే కదా. 5 ఏళ్ల తర్వాత గద్దె దిగాల్సిందే. మధ్యలో ఇంకెవరన్నా ఢిల్లీలో అధికారం మారిస్తే ఇంకోటి వచ్చి కూర్చుంటే గద్దె దిగాల్సిందే. బుద్ధి జ్ఞానం లేకుండా, కనీస సోయి లేకుండా, చదువురాని సన్నాసి లెక్క ఒక గల్లీ పైల్వాన్ భాష మాట్లాడుతూ ఉండు రేవంత్ రెడ్డి. ఈ భాష మార్చుకోవాలా అని చెప్పని నేను రేవంత్ రెడ్డికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. చిల్లరతనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. రోడ్ల మీద తిరిగినప్పుడు నువ్వు ఇంకేదో గోడల మీద రాసుకుంటున్నప్పుడు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది. ఇవాళ ముఖ్యమంత్రి అయ్యా నువ్వు కేవలం నీకు నువ్వే ముఖ్యమంత్రి కాదు, మాకు కూడా ముఖ్యమంత్రే, 4 కోట్ల మంది ప్రజలకు ముఖ్యమంత్రే. సోయి తప్పి ఎట్లా మాట్లాడుతూ ఉన్నావు? కేసీఆర్ను గోరి కడతావు, 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ను పాతి పెడతావు. అద్దం ముందు నిలబడి చూసుకో ఒక్కసారి, 3 అడుగులు లేవు భూమికి, 100 మీటర్ల లోతుకు నువ్వు బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతావు. నిన్ను బొంద పెట్టరాదా? ఆ మాట మాకు అనరాదా? నీ పార్టీని బొంద పెడతాము లేదా నిన్ను బొంద పెడతామని అనరాదా? అంటే సభ్యత అవుతుందా? సంస్కారం అవుతుందా? ఇంకా కూడా చిల్లరగా వాడివిడి చప్పట్లు కొట్టడానికి, వాడితో అర్పించుకోవడానికి మాట్లాడేటువంటి ఔచిత్యమైందా ఇది? నాకు అర్థం కాదు. సంస్కారం నేర్చుకో రేవంత్ రెడ్డి, సభ్యత నేర్చుకో రేవంత్ రెడ్డి, కుర్చీకి హుందాతనం తెచ్చే విధంగా వ్యవహరించు రేవంత్ రెడ్డి.